వెల్కమ్ టు మై ఛానల్ సెసి టేల్స్. ఇవాళ మనము గుడ్లు నెత్తళ్ళ కూర ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి, అలాగే నెత్తళ్ళు ఒక 2 minutes బాయిల్ వాటర్లో వేసి దించేసేసుకోవాలి. మళ్ళీ అవి మెత్తగా అయిపోయి పిప్పిలాగా అయిపోతాయి, సో వెంటనే తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏవైతే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయో అవి పీల్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం బాయిల్ చేసుకున్న ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాము, ఉల్లిపాయలు కొంచెము వేగే వరకు. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే సరిపడా పసుపు వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మీకు ఎంత పులుసు కావాలంటే దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మనం అయితే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయో అవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని మొత్తం ఉడికిచ్చేసుకోవాలి. ఒక 5 minutes ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసేసుకోవాలి. గ్రేవీ మీకు ఎలా కావాలంటే అలాగా మీరు దానికి సరిపడా నీళ్లు, చింతపండు రసం అడ్జస్ట్ చేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. మళ్ళీ చింతపండు పులుసు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. మొత్తం నూనె పైకి తేలే వరకు కుక్ చేసేసుకోవటమే ఫైనల్గా. చూసారు కదా నూనె ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes అలా ఉంచేసుకొని పొయ్యి కట్టేసి దించేసుకోవటమే. అంతే అండి, వేడివేడిగా గుడ్లు నెత్తళ్ళ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసి టేల్స్. థ్యాంక్ యూ.